లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆ దేవుడు మన ఆత్మల కాపరి, మన ఆత్మలకు అవసరమైన పోషణ ఆయనే అనుగ్రహిస్తున్నాడు. ఈ శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. ఆత్మ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారం అనుదినము అవసరం. ఉపవాసాలుంటే ఏ రీతిగా శక్తిహీనత ఉంటుందో అదే రీతిగా ఆధ్యాత్మిక పోషణలో మనము ఉపవాసం ఉంటే భక్తిహీనత ఉంటుంది. కాబట్టి భక్తిహీనుల గురించి దేవుని గ్రంథంలో ఎంత వివరించబడిందో మనకు తెలుసు. కాబట్టి అటువంటి భక్తిహీనత నీలో నాలో ఉండకుండా ఉండాలి అంటే వాక్యాన్ని అనుదినము ధ్యానం చేయాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో పరిపక్వత చెందాలి. ఆ వాక్యం మనల్ని పరలోకానికి నడిపిస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న
సజీవ వాక్కులు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే మాకు ఉపదేశించమని, నీ లేఖన సారాంశాన్ని మాకు వినిపించమని, తద్వారా మా జీవితాలు సవరించుకుంటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 18వ కీర్తన 42వ వచనం. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ఇదే వాక్య భాగం సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 43వ వచనముగా ఇక్కడ అందించబడింది. నేల ధూళివలే వారిని నలుగగొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను, వీధిలోని పెంటవలే నేను వారిని పారబోసి అనగదొక్కెదను. దాదాపుగా ఒకే రకమైన భావాలు, భాష అక్కడ ఇక్కడ వ్రాయబడ్డాయి. కానీ అక్కడికి ఇక్కడికి ఉన్న ఒక డిఫరెన్స్ ద బేసిక్ డిఫరెన్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ చివరి ముగింపులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 43లో అనగా సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 43లో నేల ధూళివలే వారి నలగగొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను నలగగొట్టెదను. అలాగే వీధిలోని పెంటవలే నేను వారిని పారదోసి అనగద్రొక్కెదను. ఆ కొట్టెదను, అనగద్రొక్కెదను అనే ఈ మాటలు, కొట్టెదను, అనగద్రొక్కెదను అనే మాటలు జరగబోయే కార్యాన్ని, అనగా దావీదు తాను జరిగించే కార్యానికి సూచనలు. అనగా వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ద్వారా తాను ఏమి చేయబోతున్నాడో, ఏమి చేయబోతున్నాడో ఆ వాస్తవాలు అక్కడ తెలియచేస్తూ, అవి మరి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ సంబంధించినవి. ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నేను ఈ రెండు కీర్తనల డిఫరెన్స్ చెప్తున్నప్పుడు ఈ సమూయేలు గ్రంథంలో అది చరిత్ర, అనగా అప్పటికప్పుడు జరిగిన చరిత్ర, అనగా దావీదు కాలంలో కొనసాగుతున్న చరిత్ర. సో ద ప్రజెంట్ కాంటెక్స్ట్. కాబట్టి దావీదు జీవించిన కాలంలో, దావీదు స్వయంగా వ్రాసినప్పుడు దావీదు యొక్క భావన కానీ, లేకపోతే నిరీక్షణ కానీ, విశ్వాసం కానీ, వాట్ హీఈస్ గోయింగ్ టు డూ వెన్ హీ వాజ్ ఫేసింగ్ ఛాలెంజెస్, సవాళ్ళు ఎదురైనప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు ఏం చేయగలను. ఆ ముందటి మాటల నేపథ్యంలో దేవుడు నాకు బలం అనుగ్రహించేవాడు ఆయనే, ఉన్నత స్థలములలో కూర్చోబెట్టేవాడు ఆయనే. కాబట్టి ఆయన శక్తి చేత నేను ఛేదిస్తాను, శత్రువులను అనగదొక్కుతాను, నాశనం చేస్తాను. నా శత్రువులు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు ఆలకించడు. ఇవన్నీ కూడా దావీదు యొక్క విశ్వాస సూచనలు. So David, by faith, he was expecting what he is going to do with the strength of God. దేవుని శక్తి ద్వారా తాను ఏమి చేయగలడో ఆ మాటలు అక్కడ రాస్తున్నాడు. సో కీర్తనల గ్రంథంలోనికి వచ్చేసరికి అక్కడ చేయుదును, కొట్టుదును అనే ఈ మాటలు కనిపించవు. చేయుదును, కొట్టెదను అనే మాటలు అక్కడ కనిపించవు. కీర్తనల గ్రంథంలో 22వ కీర్తన చూడండి. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని, అలాగే వీధుల పెంటను ఒకడు పారబోయినట్టు నేను వారిని పారబోసి తిని. సో ఇక్కడ కీర్తన గ్రంథంలో వారు ఎత్తి రాసినప్పుడు ఇది జరిగిన సంఘటన, సమూయేలు గ్రంథంలో జరగబోయే సంఘటన, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ కాంటెక్స్ట్. వేరాస్ కీర్తనలో ఆ రచయితలు ఎత్తి రాస్తున్నప్పుడు
దావీదు జీవిత విశేషాలు ఎత్తి రాస్తున్నారు కాబట్టి జరిగిపోయిన సంఘటనలు, ద పాస్ట్ టెన్స్. సో సమూయేలు గ్రంథంలో ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్, కీర్తన గ్రంథంలో ద పాస్ట్ టెన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అక్కడ విశ్వాస వ్యక్తీకరణ, ఇక్కడ సాక్ష్యం. ఆ చివరి ముగింపు మాట మనం చాలాసార్లు చదువుతున్నప్పుడు ఇటువంటి ఎండింగ్స్ పెద్దగా పట్టించుకోము, రెండు ఒకేలాగా అనిపిస్తుంది చూడటానికి కూడా. కానీ ఆ ముగింపులో తన విశ్వాస వ్యక్తీకరణ, తద్వారా సాధించిన విజయాలు, ఆ విజయాలు సాక్ష్యాలుగా, సాదృశ్యాలుగా మరలా లిఖించిన అనుభవాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. సో ఆ శత్రువులను ఎలా నాశనం చేశాడు, వారికి దేవుడు సహాయకం లేడు, దేవుడు వారి మొర ఆలకించలేదు, దేవుడు వారి ప్రార్థన ఆలకించలేదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ ఫర్ మీ టు ఫేస్ ఆర్ చేజ్ ద ఎనిమీస్. ఎందుకంటే నాకు దేవుడున్నాడు, ఆ దేవుడు వారికి లేడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆ దేవుడు వారు మొరపెట్టను ఆలకించుకున్నాడు. సో మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మై ఓన్ స్ట్రెంగ్త్, మై స్ట్రెంగ్త్ ఈజ్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ స్ట్రెంగ్థనింగ్ మీ. కాబట్టి నాకు అధిక శక్తి సామర్థ్యాలు అందించగల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చాలా ఆశీర్వాదకరమైన ఆలోచించ చేసే ఒక శ్రేష్టమైన అనుభవం, లేకపోతే విశ్వాసం మన జీవితాల్లో కూడా చాలా అవసరమండి. ఒక అనుభవం నీ జీవితంలో కలగక ముందు యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫెయిత్. ఏ సమస్య అయినప్పటికీ, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, లేకపోతే మానసిక సమస్య కావచ్చు, కుటుంబంది కావచ్చు, భార్య బిడ్డలది కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాట్ ఎవర్ ప్రాబ్లం. So when you are about to face the challenges, you need to express the faith. When you are about to face the challenges, you need to express the faith. So when you receive the victory from God, దేవుని ద్వారా విజయాన్ని పొందినప్పుడు ఆ విజయం ద్వారా కలిగే ఆ అనుభవాన్ని సాక్ష్యంగా పంచాలి. చాలామంది మన ఆలయంలో వచ్చి కొన్నిసార్లు ఆయా సమస్యలు, అనారోగ్యతల నుంచి దేవుడు విడిపించినప్పుడు సాక్ష్యం చెప్తుంటారు. ఎందుకంటే ఆ సాక్ష్యము ఇతరుల జీవితాల్లో కూడా విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. యువర్ విట్నెస్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ టు అదర్స్. ఇతరులకు ఆ సత్యాన్ని తెలియచేస్తుంది. నీ విశ్వాసం ద్వారా కలిగిన ఆ అనుభవం ఇతరులను ప్రభు దగ్గరకు నడిపిస్తుంది. అది ప్రభు మహిమార్థం. కొత్త నిబంధనలో లాజర్ను దేవుడు లేపినప్పుడు ఆ లాజర్ చనిపోయే ఆ అనుభవాల మధ్య యేసయ్య చెప్పిన మాట, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు, కానీ దేవుని కుమారుని మహిమ నిమిత్తం వచ్చింది అంటాడు. 4 దినములు ఉంటాడు. తర్వాత లాజర్ లేచిన తర్వాత ఆ చుట్టుపక్కల వారందరూ కూడా దేవుని మహిమపరిచారు అంటాడు. కాబట్టి our past experiences must become a living testimonies. గత అనుభవాలన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా భవిష్యత్ తరానికి మనం అందించాలి. నీవు నేను ఈనాడు ఏమై ఉన్నామో దాని వెనుక మనకు తోడుగా ఉన్న దేవుడు, ఆ దేవుడిని బట్టి నేను ఇలా ఉన్నాను అంటూ భవిష్యత్ తరానికి మనం సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే భవిష్యత్ తరానికి నీ బిడ్డలకు కానీ నీ మనవ సంతానానికి కానీ నువ్వు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా కానీ దట్ మేక్స్ నో ప్రాబ్లం. బట్ యూ నీడ్ టు గివ్ యువర్ గాడ్. నిన్ను ప్రేమించి, నిన్ను హెచ్చించి, నిన్ను దీవించి ఈనాటి ఈ స్థితికి కారణమైన ఆ దేవుణ్ణి నీ బిడ్డలకు ఇవ్వాలి. డోంట్ డ్రైవ్ యువర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. రాదర్ యూ నీడ్ టు డ్రైవ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు ఫోర్స్ దెమ్. ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అవే నెక్స్ట్ గాడ్, అవి దేవుని తర్వాతనే. ఆదివారం నాడు ట్యూషన్స్ ఉంటాయండి, మాకు జ్ఞానం కావాలంటే జ్ఞానం అనుగ్రహించి దేవుడు ఎవరు? ఆయనే. హీఈస్ ద సోర్స్. కాబట్టి యూ నీడ్ టు డ్రైవ్ అవర్ చిల్డ్రన్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఫర్ విచ్ అవర్ టెస్టిమనీస్
మన లివింగ్ టెస్టిమనీస్ ఒక ఆధారం అవుతాయి, ఒక బేస్ అవుతాయి. కాబట్టి ఈ రెండింటి నడుమ రెండింటి డిఫరెన్స్ మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇక్కడ రాయబడ్డ కీర్తన. సో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. అండ్ ఆఫ్టర్ రిసీవింగ్ గాడ్స్ ప్రొటెక్షన్ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత చెల్లించాలి. ఆ కృతజ్ఞత నువ్వు ఇచ్చే సొమ్ము బట్టి కాదు, నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి. సో ఆయన ఏమంటా అంటే, ఆ శత్రువులను గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని. అలాగే నాట్ ఇన్ టు పీసెస్, ధూళి వలె. శత్రువులట అంతే వెళ్ళిపోయారు, అలా ఎగిరిపోయారు. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. పొద్దున్నే పారిశుద్ధ కార్మికులు వస్తారు కదండి మన ఇంట్లో ఉన్నటువంటి మురుగును తీసుకుని వెళ్ళటానికి. సో ఆ పెంటను పారవేసినట్లుగా డే బై డే వీ నీడ్ టు క్లీన్ ది అన్వాంటెడ్ ఎలిమెంట్స్. దేవునికి ఆయాసకరంగా ఉన్న వాటన్నింటి కూడా ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి వాక్య వెలుగులో. ఆ వాక్యం వెలుగు వాటి శుద్ధి చేసుకుని అవన్నీ కూడా డస్ట్బిన్లో వేసి, డస్ట్బిన్లో ఉన్నది కూడా చెత్త పడేయాలి. వీధి కృపలో దాచిపెట్టుకోకూడదు. మనకు అలవాటు ఏంటంటే పాత వస్తువులన్నీ అటక మీద దాచిపెట్టుకుంటుంటాం. ఇల్లు శుభ్రం చేసినప్పుడు అవన్నీ తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అటక మీద పెడతాం. అవి పనికి రానివ్వండి. ఒకసారి మేము రిఫ్రిజిరేటర్ కొన్నాం. దాని ప్యాకింగ్ పెద్ద కవరింగ్ వచ్చింది. అందులోంచి తీసాము. ఆ స్ట్రాంగ్గా ఉన్నటువంటి హార్డ్ బోర్డు చాలా పెద్దగా ఉంది. అది పడేయటానికి మనసు రాలేదండి. అంత పెద్దది ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు. ఇంట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, పడేయటానికి మనసు రావడం లేదు. అలా ఉంటుంది మన మనస్తత్వం. సో వీ నీడ్ టు, మనకు కావాల్సిన వస్తువు ఏంటి? ఆ రిఫ్రిజిరేటర్ అది తీసుకోవాలి. అనుకోవచ్చు మరలా ఇల్లు షిఫ్ట్ అయితే ప్యాక్ చేసుకోవడానికి అవసరం కదండి అంటే, అప్పటి వరకు ఎంతకాలం అవసరమా? సో వీ నీడ్ టు డ్రైవ్ అవే ఆర్ పుష్ అవే ఆర్ పుట్ అవే ద గార్బేజ్ ఇన్ అవర్ హార్ట్. మన మనసులో, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ మలినాన్ని ప్రతిరోజు కూడా వాక్య వెలుగులో పరిశోధించుకొని పారవేయాలి. జెఫన్యా గ్రంథంలో ఒక మాట నేను చదివి ముగిస్తాను. జెఫన్యా గ్రంథంలో 773వ పేజ్, మొదటి అధ్యాయం 17వ వచనం. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పించబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కాను, వారి మాంసం పెంట వలె పారివేయబడును. ఎవరు? జనులు. ఎవరు? యెహోవా దృష్టికి పాపము చేసిన వారు. కాబట్టి ఆ పాపము పెంట వలె పారవేయబడాలి. ఆ పాపము పెంట వలె పారవేయబడాలి. ఇంకో రెఫరెన్స్ కూడా చూపిస్తున్నారు. యెషయా గ్రంథం 10:6 చూద్దామా. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకున్నటకు, కొల్లపెట్టకు, వీధులను త్రొక్కించుటకు, నా ఉగ్రతకు పాత్రలకుటకు జనుల గురించి నేను వారిని ఆజ్ఞాపించదును. సో వీధులను త్రొక్కించుటకు. సో ఆ శత్రువును ఎలా నాశనం చేస్తాననే మాటకు వివిధ పదాలు వాడబడ్డాయి. కానీ ప్రాముఖ్యంగా ఈ వచనంలో మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఈ రెండు చోట్ల దావీదు తన అనుభవాన్ని వ్రాసినప్పుడు అక్కడ ఎక్స్పెక్టేషన్తో విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తాడు. ఇక్కడ పొందిన అనుభవాన్ని బట్టి సాక్ష్యంగా మనకు అందిస్తాడు. సో మనము కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు భవిష్యత్ కాలంలో ఆ విశ్వాసం ద్వారా కలిగిన విజయాన్ని సాక్ష్యముగా భవిష్యత్ తరానికి అందించాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన.
నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము మీరు అనుగ్రహిస్తున్న దీవెనకరమైన మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తూ నా జీవితంలో అనేక అద్భుతాలు చేశారు ప్రభా. పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేవనెత్తి రీతిగా మా జీవితాల్లో అనేక మలుపుల మధ్య ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టారు. ఆ విశ్వాసానికి సూచనగా మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన స్థితిని, స్థాయిని, పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్ తరానికి ప్రభువా మేము ఉపదేశించినట్లుగా మా సాక్ష్యం సజీవముగా ఉండినట్లుగా మీ సహాయం దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.